మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి పాయింట్లు కూడా చూడండి. ఆ భూములు కేటీఆర్‌వే. సర్వే నంబర్‌లతో సహా ఆధారాలున్నాయి. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. షాలిమా ఎవరైతే కేటీఆర్ వైఫ్ ఉందో ఆమె పేరు మీద ఉన్నటువంటి సర్వే నంబర్‌లన్నీ క్లియర్‌గా ఉన్నాయి. 2020 నాటివే ఉన్నాయి. మరి నిబంధనలకు విరుద్ధంగా లేనప్పుడు హైకోర్టుకి ఎందుకెళ్ళాలి? ఇప్పుడు మా ఇల్లు ఇంకోరిల్లు అవతలిల్లు ఎవడు కూల్చట్లేదే. రూల్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటే ఎందుకు కూలుస్తారు అంటున్నా నేను. అధికారులైనా ఎవరైనా కూడా నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ పర్ఫెక్ట్‌గా ఉంటే, నీ డీవియేషన్స్ ఏమీ లేకపోతే ఎందుకు కూలుస్తారు? అది కేటీఆర్ ఫామ్ హౌస్ అయినా, ఇంకో ఫామ్ హౌస్ అయినా, మరో ఫామ్ హౌస్ అయినా నాది కాదంటాడు. డీవియేషన్స్ లేవంటాడు. కోర్టుకు మాత్రం పోతాడు కూల్చొద్దని. ఇది కథ. హైడ్రా పేరుతో ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగా కూడా మంచి పని చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, కబ్జాలు, నాలాలు ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసి, పార్కులు కబ్జాలు చేసి, ఇష్టం వచ్చినట్టు గత 10 ఏళ్ళు పూర్తి స్థాయిలో అధికారులు, వీళ్ళ బినామీలు, వీళ్ళకి సంబంధించినటువంటి అనుంగ శిష్యులు ఇష్టం వచ్చినట్లు పర్మిషన్లు తెచ్చుకున్నారు.